రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో తన మాట వినలేదని కన్న కూతురికే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చే తండ్రి పాత్రను చూసి అంతా షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ పరిసరాల్లోని పోచారంలో వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ విలన్ తండ్రి కాదు, తను మనసు పడ్డ పెళ్లి చేసుకోబోయే యువకుడే కావడం ఆశ్చర్యకరం. ప్రేమ పెళ్ళి అనే పవిత్ర బంధం ముసుగులో ఒక యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు మనోహర్ అనే యువకుడు తెగించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఒక యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఇద్దరి ఇళ్లలోనూ పెద్దలు మాట్లాడుకొని పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే అశుభ సూచకంలా మనోహర్తో పాటు అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉందని యువతికి తెలిసింది. తన జీవితం నాశనం అయిపోతుందనే భయంతో ఆమె ఆ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆ అమ్మాయిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు. తాను అనుభవిస్తున్న నరకాన్ని ఆమెకు కూడా అనుభవించాలనుకున్నాడు. ఈ నెల 11వ తేదీ మనోహర్ పక్కా ప్లాన్తో యువతి ఇంటికి వెళ్ళాడు. తాను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఊరుకోనని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ససేమిరా అనడంతో ముందే సిద్ధం చేసుకున్న ఎయిడ్స్ రక్తం నింపిన ఇంజెక్షన్ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. బాధితురాలి ఆర్తనాదాలతో విషయం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మనోహర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక సినిమా సీన్ను ప్రేరణగా తీసుకొని ఒక నిండు ప్రాణాన్ని, భవిష్యత్తును బుగ్గిపాలు చేసేందుకు ప్రయత్నించిన ఈ సైకో ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.